ఈరోజు పంచాంగం నవంబర్ 14, 2024. శ్రీ క్రోధినామ సంవత్సర కార్తీక మాసం దక్షిణాయనం శరదృతువు గురువారం. తిథి శుక్లపక్ష చతుర్దశి నవంబర్ 14 ఉదయం 9:43 నుండి నవంబర్ 15 ఉదయం 6:19 వరకు. శుక్లపక్ష పౌర్ణమి నవంబర్ 15 ఉదయం 6:19 నుండి నవంబర్ 16 ఉదయం 2:58 వరకు. నక్షత్రం అశ్విని నవంబర్ 14 ఉదయం 3:11 నుండి నవంబర్ 15 ఉదయం 12:33 వరకు. భరణి నవంబర్ 15 ఉదయం 12:33 నుండి నవంబర్ 15 రాత్రి 9:55 వరకు. వర్జ్యం ఈరోజు 8:59 అనగా రాత్రి నుండి 10:24 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఈరోజు ఉదయం 10:08 నుండి 10:57 వరకు ఉంటుంది. యమగండం ఈరోజు ఉదయం 6:24 ఉదయం నుండి 7:24 వరకు ఉంటుంది. అమృతకాలం ఈరోజు ఉదయం 6:07 నుండి 7:32 వరకు ఉంటుంది. రాహుకాలం ఈరోజు మధ్యాహ్నం 1:24 నుండి 2:48 వరకు ఉంటుంది. సూర్యోదయం ఉదయం 6:22 సూర్యాస్తమయం సాయంత్రం 5:37 చంద్రోదయం 4:19 చంద్రాస్తమయం సాయంత్రం 5:29 వరకు. మేషరాశి ఫలాలు. మీరు తగిన విశ్రాంతి తీసుకోవాలి, లేదంటే మీరు ఈ అలసట వలన నిరాశావాదంలో పడిపోతారు. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు ఆర్థికాభివృద్ధి కొరకు సమాలోచనలు చేస్తారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మిమ్మల్ని ఆందోళన కారణం చేయవచ్చును. ఇది మీ రోజు కనుక గట్టిగా కృషి చేయండి. అదృష్టవంతులు మీరే. మీ పనిలో మీరే సీనియర్లు. ఈరోజు అద్భుతంగా కనిపిస్తుంది. మీరు ఈరోజు రాత్రి మీ జీవిత భాగస్వామితో సమయం గడుపుట వలన మీకు వారితో సమయం గడపడం ఎంత ముఖ్యమో తెలుస్తుంది. విమినార్ ఫ్రమ్ వీనస్, మెనార్ ఫ్రమ్ మార్స్. కానీ వీనస్, మార్స్ పరస్పరం కరిగి ఒకరిలో ఒకరు కలిసిపోయే రోజుది. చికిత్స కుటుంబంలో సామరస్యం మరియు సంతులనం కలిగి ఉండడానికి ఏదైనా గుడి బయట ఉన్న యాచకులకు కాంస్య పళ్ళెంలో ముల్లంగి దుంపలను ఇవ్వండి. వృషభ రాశి ఫలాలు. ఒక ఆధ్యాత్మిక వ్యక్తి మీపై ఆశీస్సులను కురిపించి ప్రశాంతతను కలిగించే రోజు. కుటుంబంలో ఎవరైనా అనారోగ్యానికి గురి అయితే మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. మీరు ఈ సమయంలో డబ్బు కంటే మీ కుటుంబానికే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. మీకు సంతోషాన్నిచ్చే పనులను చేయండి, కానీ ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. రొమాన్స్ మీ మనసుని, హృదయాన్ని పరిపాలిస్తుంది. ఆఫీసులో ఈరోజు మీదే కానుంది. డబ్బు, ప్రేమ, కుటుంబం గురించి ఆలోచించడం మాని ఆధ్యాత్మికంగా మీ యొక్క ఆత్మసంతృప్తి కొరకు ఆలోచించండి. చాలా కాలం తరువాత మీ జీవిత భాగస్వామితో కలిసి గడిపేందుకు మీకు ఎంతో సమయం దొరుకుతుంది. చికిత్స ఆర్థిక జీవితం ఆకుపచ్చ వాహనాలను ఉపయోగించడం ద్వారా మంచిది అవుతుంది. మిథున రాశి ఫలాలు. వయసు మీరిన వారు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. మీ డబ్బు సంబంధమైన సమస్య మీ నెత్తి మీదనే తిరుగుతుంది. మీరు డబ్బును అతిగా ఖర్చు చేయడం లేదా ఎక్కడో పెట్టడం జరుగుతుంది. కొన్ని నష్టాలు మీ అశ్రద్ధ వలన కలగక తప్పదు. ఇంటిలో పరిస్థితులు సాఫీగా సాగిపోయేలా కనిపిస్తున్నది. మీ ప్లాన్లకి గాను
మీరు వారి నుండి పూర్తి సహకారం కోరవచ్చును. మీ కలలు, వాస్తవాలు, ప్రేమ తాలూకు అద్భుతానందంలో పరస్పరం కలిసిపోతాయి ఈ రోజు. మీరు ఏమి చేసినా అధికారం చలాయించే హోదాలోనే ఉంటారు. మీరు ఇతరులతో కలిసి గోషిప్ గురించి మాట్లాడకండి. ఇది మీ యొక్క పూర్తి సమయాన్ని వృధా చేస్తుంది. మీ భాగస్వామితో గడపడం ఎంత గొప్ప అనుభూతో మీకు ఈరోజు అనుభవంలోకి రానుంది. అవును, ఆ భాగస్వామి మీ జీవిత భాగస్వామి. చికిత్స. ఓం శ్యాం శనైశ్చరాయ నమః అని 11 సార్లు పఠించండి. కర్కాటక రాశి ఫలాలు. మీ సమస్యల పట్ల విసిరే చిరునవ్వు మీకున్న అన్ని సమస్యలకు చక్కని విరుగుడు మందు. వ్యాపారస్తులు నష్టాలు చవిచూస్తారు. అంతేకాకుండా మీరు మీ వ్యాపారాభివృద్ధి కొరకు ధనాన్ని ఖర్చు చేస్తారు. మీకు దగ్గరి బంధువులు లేదా స్నేహితుల నుండి శుభవార్త అందడంతో మీ రోజు మొదలవుతుంది. ఎంతో జాగ్రత్తను చూపే మరియు అర్థం చేసుకునే స్నేహితుల్ని కలుస్తారు. భాగస్వాములు మీ కొత్త పథకాలు, వెంచర్ల గురించి ఉత్సుకతతో ఉంటారు. ఈరోజు మీరెలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆత్రపడకండి. విమనార్థం వీనస్, మినార్థం మార్స్. కానీ వీనస్ మార్స్ పరస్పరం కలిసి ఒకరిలో ఒకరు కలిసిపోయే రోజుది. చికిత్స. రాహువు మంచి ప్రభావంతో దాతృత్వం, త్యాగం, సృజనాత్మకత, విప్లవం మొదలైన వాటిని ప్రతిబింబిస్తుంది. మంచి ఆర్థిక పరిస్థితి మరియు ఆర్థిక స్థితి కోసం ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి సృజనాత్మక మార్గాలు ఎంచుకోండి. సింహరాశి ఫలాలు. మీరు ఏపాటి వృద్ధిని పొందలేరు. కారణం మీ నిరాశావాదం. మీరిప్పటికైనా వర్రీ మీ ఆలోచనలను కొనసాగే శక్తిని కూడా నిరోధిస్తుంది అని గుర్తించడానికి ఇదే హైటైం. ఈరోజు మీ ధనాన్ని అనేక వస్తువుల మీద ఖర్చు చేస్తారు. మీరు ఈరోజు ఖర్చుల విషయంలో బడ్జెట్లో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. దీని వలన మీరు అన్ని రకాల పరీక్షలను, సమస్యలను ఎదుర్కొనగలరు. ఇంట్లో పండుగ వాతావరణం మీ టెన్షన్లను తప్పిస్తుంది. కేవలం శ్రోతలాగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిలో పాల్గొనడం మంచిది. ఈ రాశికి చెందిన వారు కార్యాలయాల్లో ఇతర విషయాల్లో కల్పించుకోకుండా ఉండడం మంచిది. లేనిచో మీ యొక్క ఇమేజ్ దెబ్బతినే ప్రమాదకరం ఉన్నది. శాస్త్రోక్తమైన కర్మలు, హోమాలు, పవిత్రమైన వేడుకలు ఇంటిలో నిర్వహించబడతాయి. రోజంతా వాడి వేడి వాదనల తర్వాత సాయంత్రం వేళ మీ జీవిత భాగస్వామితో మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు. ప్రేమ వ్యవహారంలో మీరు అపార్థానికి గురవుతారు. చికిత్స. ఒక విజయవంతమైన వృత్తి జీవితం కోసం దేవుని దయగా మీ జీవితంలోని సంఘటనలు అంగీకరించి నమ్రతను పెంచుకోండి. కన్యా రాశి ఫలాలు. మీ శత్రువుల జాబితాలోకి నెట్టవలసిన వాటిలో ఒకటి మీ తగువలమారి బుద్ధి. ఎవరూ మిమ్మల్ని రెచ్చగొట్టకుండా ఉండాలిగాక. అదేదో తరువాత మీరు పశ్చాత్తాపంతో కుమిలిపోయేలాగా జరగరాదు. మీరు మీ మిత్రులతో ఎవరైతే అప్పు అడిగి తిరిగి చెల్లించకుండా ఉంటారో వారికి దూరంగా ఉండండి. మీ కుటుంబ సభ్యులతో కఠినంగా ఉండకండి. అది మీ ప్రశాంతతను హరించి వేస్తుంది. ఈరోజు ప్రేమ కాలుష్యాన్ని వెదజల్లుతారు. మీ పనిపై ధ్యాస పెడితే రెట్టింపు లబ్ధిని పొందగలరు. ఈరోజు మీ చుట్టాల్లో ఒకరు మీకు చెప్పకుండా మీ ఇంటికి వస్తారు. మీరు వారి యొక్క అవసరాలు తీర్చుటకు మీ సమయాన్ని వినియోగిస్తారు. మీ జీవితంలోకెల్లా అత్యుత్తమ సమయాన్ని ఈరోజు మీ భాగస్వామితో గడుపుతారు. చికిత్స. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల కోసం రాగి నాళాలలో నిక్షిప్తమైన నీటిని త్రాగాలి మరియు ఉచిత వ్యాధిని పోగొట్టుకోవాలి. తులారాశి ఫలాలు. జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి